వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్ శకం ప్రారంభమైంది. టీమిండియా వన్డే కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమించారు. రోహిత్ స్థానంలో గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. జట్టు సభ్యులుగా రోహిత్ శర్మ, కోహ్లీ కొనసాగనున్నారు. గాయం కారణంగా ఆసీస్తో సిరీస్కు రిషబ్ పంత్ దూరమయ్యారు. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది టీమిండియా. సుదీర్ఘ కాలంగా వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగించారు. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి సార్, వన్డేలో శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించడం, రోహిత్ శర్మను బాధ్యతల నుంచి తప్పించడాన్ని ఎలా చూడాలి సార్? అది ప్రీ ప్లాన్డ్ గానే కనబడుతుంది. ఎవరన్నా మీరు చెప్పినట్టు హెడ్ లైన్స్ లో 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకున్నారు. అఫ్కోర్స్ అప్పటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొనసాగవచ్చు, కొనసాగకపోవచ్చు. బట్ ఇప్పుడైతే టీమ్ లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ వీఆర్ బ్యాక్ ఇన్ ద టీమ్. యాక్చువల్లీ మార్చ్ తర్వాత మళ్ళీ వాళ్ళని చూడబోతున్నాం. బికాస్ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్ కావడం తెలిసింది, అండ్ 2020 నుంచి రిటైర్ అవుతున్నారు. అండ్ శుభ్మన్ గిల్ అఫ్ కోర్స్ ఈ టీక్ వెల్. ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లాండ్ లో ఎప్పుడైతే 2-2 తోటి ఇండియా సిరీస్ డ్రా చేస్తున్నారో అతని పైన కొంచెం విశ్వాసం అనేది పెరుగుతూ వచ్చింది ఫస్ట్. అండ్ అకార్డింగ్ టు అజిత్ అగర్కర్, చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ, రియల్ గా చెప్పాలంటే అంటే ప్రతి ఫార్మాట్ లో డిఫరెంట్ క్యాప్టెన్సీ చేస్తే బాగుంటుందని చెప్పి ఐ థింక్ 2 ఫార్మాట్స్ లో శుభ్మన్ గిల్ ఎంపిక చేశారు. ఇప్పుడు టెస్ట్ ఆల్రెడీ ఉన్నాడు, మనందరికి తెలిసింది. ఈ రోజు వెస్ట్ ఇండీస్ చిత్తుగా ఓడించింది కూడా ఇండియా. అండ్ దట్ ఈస్ ఐ థింక్ నేను జస్ట్ 25-26 years old అండ్ ఫ్యూచర్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు కాకుండా అంటే ఒక మంచి టీం, ఒక మంచి క్యాప్టెన్ బిల్డ్ కావాలి అంటే ఇప్పుడు ఇప్పటి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే యంగ్స్టర్ గా ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చినట్లయితే ఐ థింక్ లెర్న్ లాట్. యాక్చువల్లీ ఒక కపుల్ ఆఫ్ సిరీస్ ఓడిపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ డెవలప్మెంట్ విషయంలో నేను అనుకుంటాను జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నారు. బట్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ దే ఆర్ బ్యాక్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. అండ్ శ్రేయస్ ఆఫ్ కోర్స్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు. డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ కోర్స్ ఎంపిక చేశారు. అండ్ ముఖ్యంగా మనం హ్యాపీగా ఎక్కడ ఉండాలంటే నితీష్ కుమార్ రెడ్డి, ద తెలుగు ప్లేయర్, ఈజ్ ఇన్ ద బోత్ టీమ్స్ యాక్చువల్లీ. అండ్ అది ఆ విషయంలో కొంచెం నేను అనుకుంటాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. అండ్ జడేజాను ఆఫ్ కోర్స్ తీసుకోలేదు, ఎందుకంటే జడేజాను మేబీ టెస్ట్ సిరీస్ లో చక్కగా ఆడుతున్నాడు కనుక అతను ఒక ఫార్మాట్ లోనే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఐ థింక్ దే హ్యావ్ సమ్ ప్లాన్స్ అండి. 2027 వరకు ఒక మంచి టీం తయారు చేయాలి, ఒక మంచి క్యాప్టెన్ అప్పటి వరకు ఎంత బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని ఉంటారు. ఐ థింక్ వీ హావ్ టు అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ. బీసీసీఐ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చా ఈ నిర్ణయంతో? నో డౌట్ అన్న, అందులో డౌట్ లేదు. బికాస్ ప్రోత్సహించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు లేకుంటే ఏమవుతుందంటే టాలెంట్ అంతా కూడా మరుగునైపోతుంది. ఇప్పుడు యువ ప్లేయర్స్ అందరూ మనందరికీ తెలుసు, అంటే మనం మాట్లాడకూడదు కానీ ఇప్పుడు చాలా మంది లెజెండ్స్ కంటిన్యూస్ గా ఆడడంతో కొంతమంది యాక్చువల్లీ అద్భుతంగా ఆడేటటువంటి ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఛాన్సెస్ రాలేదు వస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలో టాలెంట్ చాలా చక్కగా ఉంది. అంటే బెంచ్ స్ట్రెంత్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనం చూసాం ఈ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ లేకున్నా కానీ 0 స్కోర్ సెంచరీ, ఇప్పుడు డిస్ టాలెంట్. సో ఐఎమ్ దేర్ ఫర్ అని చెప్పి నిరూపించుకుంటున్నాడు. అందుకని వన్డే టీమ్ లో కూడా వికెట్ కీపర్ గా ఇంప్రూవ్ చేశారు. రాహుల్ అఫ్ కోర్స్ వికెట్ కీపింగ్ చేశా కానీ ఇతను స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా టాలెంట్ ఉంది కనుక నేను అనుకుంటాను ఐ థింక్ యువరాజ్ ఎంకరేజ్ చేయాల్సిందే. బికాస్ ఫ్యూచర్ ని ఎప్పుడు మర్చిపోకూడదండి. అంటే ఇప్పుడు వెస్ట్ ఇండీస్ ఇప్పుడు ఈ రోజు ఓడిపోయింది చిత్తగా అంటే దానికి కారణం ఏంటంటారన్నా, ఫర్గాట్ ద ఫ్యూచర్ అండి. అంటే వాళ్ళు రారాజులుగా ఉన్నప్పుడు క్రికెట్ రూల్ చేస్తున్నప్పుడు టోటల్ గా మర్చిపోయినారు ఫ్యూచర్ ను. సో దాంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇండియా బీసీసీ ఆ విషయంలో నేను అనుకుంటాను మీరు అందరికీ తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ లో ఇండియన్ కి మరింత బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో డిఫరెంట్ టీమ్స్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడిస్తున్నారు. కొంతమంది అఫ్ కోర్స్ ఆల్ ఫార్మాట్స్ లో ఫిట్ గా ఉన్నారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ ప్లేస్ ఇన్ 2020 ప్లేస్ ఇన్ వన్డే మ్యాచెస్, ప్లేస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్. అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయం మాట్లాడినట్టు అతను కూడా టెస్ట్ తీసుకొచ్చారు కానీ టెస్ట్ లో ఫిట్ కాలేదు. అందుకని ఇప్పుడు T20 క్యాప్టెన్ గా ఉన్నారు. So there are some players who are playing in all the formats actually, but Rohit and Virat Kohli team లో రావడం అనేది కూడా గుడ్ న్యూస్ ఫర్ ది క్రికెట్ లవర్స్ యాక్చువల్లీ. ఒకవేళ వాళ్ళు మంచిగా మంచి క్రికెట్ నడవాల్సినట్టు యూ నెవర్ నో, 2027 is not very far right. జస్ట్ 2 years టైం ఉంది కనుక ఐ థింక్ అప్పటి వరకు కొనసాగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ శుభ్మన్ గిల్ కెప్టెన్ గా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డెసిషన్, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ బై బీసీసీ. ఓకే, రైట్ సార్. ఫోన్ ఇన్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.